కేపీ స్పృహలోకి వచ్చిన తర్వాత షూట్ చేసింది శరత్ చంద్ర అని చెప్పేసి భూమికి చెప్పేసరికి భూమి ఒక్కసారిగా షాకింగ్ అయిపోతుంది. అసలు నాన్న నిన్ను చంపడానికి ప్రయత్నించాడా అని చెప్పేసి షాక్లో ఉండిపోతుంది. ఈలోపు ఎలాగైనా సరే నాన్నను అడగాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది భూమి. వెంటనే కేపీ స్పృహలోకి వచ్చిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళమని డాక్టర్ వెంటనే చెక్ చేసి చెప్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, అంతేకాదు అతని గురించి ఇప్పటిదాకా హాస్పిటల్లో చాలా జాగ్రత్త పడ్డారు. ఒకవేళ మీరు ఇంటికి తీసుకెళ్ళినా కూడా ఇక్కడ ఎంత జాగ్రత్త ఉన్నారో అక్కడ కూడా అలాగే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పోలీసులకు కాస్త అనుమానం వస్తే కేపీ బ్రతుకున్న విషయం నిజం బయటపడుతుంది కదా అని చెప్పేసి డాక్టర్ ఈ విధంగా భూమితో అంటాడు. ఇక మీరు ఒకవేళ తనని ఇంటికి తీసుకెళ్ళాలనుకున్నా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత సరే డాక్టర్ అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. భూమి శరత్ చంద్ర చంపాడని చెప్పేసి తట్టుకోలేని పరిస్థితిలో చాలా బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈ విషయం అడుగుదామంటే కృష్ణప్రసాద్ మావయ్య బ్రతుకున్న విషయం బయటపడుతుందా అని చెప్పేసి ఆందోళన పడుతుండగా ఈలోపు వెంటనే శారద భూమి దగ్గరికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావమ్మా, మీ మామయ్యని చంపింది మీ నాన్న అని చెప్పేసి నిజం తెలిసిన తర్వాత నువ్వు బాధపడుతున్నావా? నువ్వు ఒకవేళ శరత్చంద్రను నిలదీసినా కూడా ఇప్పుడు మామయ్య బ్రతుకున్న విషయం బయటపడుతుంది. అందుకనే ఓపికతో ఉండు భూమి. ఇక మీ నాన్న చంపాడని చెప్పేసి మామయ్య చెప్పిన తర్వాత నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. ఇదంతా అపూర్వ ఆడిస్తున్న నాటకం వెనకాల మీ నాన్న కూడా బలి కానున్నాడని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. అత్తయ్య మామయ్యను ఎలాగైనా ఇంటికి తీసుకెళ్లాలంటే ఒకవేళ ఇప్పుడు బావకు తెలుస్తుందేమో అని చెప్పేసి అంటుండగా వాడికి తెలియకుండా ఇంట్లో జాగ్రత్త పడాలని చెప్పేసి ఈ విధంగా వెంటనే గగన్ లేని టైంకి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పేసి శారద నిర్ణయించుకుంటుంది. శరత్చంద్ర కృష్ణప్రసాద్కి జరగాల్సిన కార్యక్రమాలన్నీ బయట జరిపిస్తూ ఉంటాడు. ఈలోపు వెంటనే ఇక అతని పేరు మీద పిండ ప్రదాన పెట్టాలని చెప్పేసి అదే సమయానికి మీరా ఇక శరత్చంద్ర మరోవైపు అపూర్వ అందరు కలిసి వెళ్తారు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతుండగా అయ్యా పిండం పెట్టవలసిన ఇక అతని కొడుకు రమ్మని చెప్పయ్యా అన్న తర్వాత వెంటనే చెర్రి వెళ్ళి ఆ ఫోటో దగ్గర కూర్చొని పూజ జరిపిస్తూ ఉండగా పిండాలు పెడుతూ ఉంటాడు. ఇక మరోవైపు అదే సమయానికి భూమికి అనుమానం రాకుండా ఎలాగైనా ఈరోజు పిండాలు పెడుతున్నాడంటే ఖచ్చితంగా మనం వెళ్ళాల్సింది అత్తయ్య. ఒకవేళ ఇప్పుడు మామయ్య బ్రతుకున్న విషయం నిజం బయటపడకుండా వాళ్ళని నమ్మేయాలంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి అంటుండగా అమ్మ భూమి నేను అక్కడికి రాను. ఎందుకంటే ఇప్పుడు నన్ను చూసి ఖచ్చితంగా వాళ్ళు నానా మాటలు అంటారు. ఆ మాటలు తట్టుకునే శక్తి నా దగ్గర లేరమ్మా. సరే అత్తయ్య నేను వెళ్ళి ఇక అక్కడ వాళ్ళందరినీ కలిసి వచ్చిన తర్వాత నాన్నను కూడా నిలదీయాలనిపిస్తుంది. వద్దు భూమి, ఇప్పుడు మీ నాన్నను నిలదీస్తే నిజం బయటపడుతుంది. నిజంతో పాటుగా మీ మామయ్య బ్రతుకున్న విషయం కూడా బయటపడుతుందని చెప్పేసి అన్న తర్వాత సరే అని చెప్పేసి వెంటనే పిండ ప్రధాన కాడికి భూమి కూడా వస్తుంది. అదే సమయానికి ఇక అపూర్వ చూసి ఇదేంటి ఇది ఒక్కతే వస్తుంది, ఆ శారద రావట్లేదు అని చెప్పేసి వెంటనే ఇక ఒక్కసారిగా కృష్ణప్రసాద్ మాటలు గుర్తు చేసుకుంటుంది భూమి. అక్కడ శరత్చంద్రను చూసిన కోపంతో అడగాలన్నట్టుగా కోపంగా వస్తూ ఉంటుంది. అదే సమయానికి ఇక మీరా దగ్గరికి వెళ్తుంది. మీరా వెంటనే భూమిని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. మీ మామయ్య లేడు భూమి, మీ మామయ్య నాకు దూరమై అన్యాయం చేసి వెళ్ళిపోయాడని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అక్కడ పూజ ఏర్పాట్లు చేసిన తర్వాత చెర్రితో పిండ ప్రదాన చేపిస్తుండగా ఈలోపు వెంటనే అపూర్వ భూమి దగ్గరకు వచ్చి ఏంటి ఆ ఇంటి కోడలుగా నువ్వు ఒక్కదాన్ని వచ్చావు? ఓహో మీ అత్తయ్య వస్తే బండారం మొత్తం బయటపడుతుందని చెప్పేసి రాకుండా ఇంట్లోనే ఉందా? బొట్టు గాజులు తీయకుండా ఏకంగా ముత్తైదులాగానే ఉన్నారట కదా. అవునులే, మొగుడు తెచ్చిందైతే అలా ఎలా ఉంటుంది? కృష్ణప్రసాద్ మొదటి భార్య అయిన శారద గారికి ఇలా బొట్టు తీయకుండా గాజులు తీస్తే వ్యాల్విపోతుందని చెప్పేసి అందుకే బొట్టు గాజులతో తను మాంగళ్యంగా ఉన్నానని చెప్పేసి అనుకుంటుంది. కానీ లోకాన్ని బట్టి ఇప్పుడు మీరానే కృష్ణప్రసాద్ భార్య అని తెలిసిపోయింది కదా, తను ఉంచుకున్న భార్య అని అర్థమైంది కదా అని చెప్పేసి ఈ విధంగా భూమిని ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే భూమి విధంగా అంటుంది, కృష్ణప్రసాద్ భార్య మీరా అత్తయ్య అయితే మొదటి భార్య శారద. ఎందుకంటే
తను బొట్టు తీయలేదని చెప్పేసి ఇక ఉంచుకున్న భార్య అంటున్నారు. అసలు కృష్ణప్రసాద్ మావయ్య ఎలా చనిపోయాడు? యాక్సిడెంటల్గా చనిపోయాడా, లేకపోతే కావాలని ఎవరైనా షూట్ చేశారా? ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది. పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు మామయ్య జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక ఎవరినో కలిశారని కూడా కాస్త ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. దాని ప్రకారంగా మామయ్యని షూట్ చేసిన విషయం కూడా బయటపడ్డది అని విధంగా ఒక్కసారి అపూర్వకు జలికిస్తుంది. ఇక షాక్లో ఉండిపోతుంది. అప్పుడు వెంటనే అపూర్వ మనసులో అనుకుంటుంది, ఇదేంటి, దీనికి ఇలా తెలిసింది? చచ్చివాడు పైలోకంలో ఉంటే మళ్ళా కేసులేంటి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఏలోపు అక్కడ పిండ ప్రదానం అయిపోయిన తర్వాత ఇక ఫోటో దగ్గరికి వెళ్ళి అందరూ వాళ్ళ మొక్కుతూ ఉంటారు. మీరా చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే భూమి మనసులో ఈ విధంగా అనుకుంటుంది, నన్ను క్షమించు మావయ్య, ఇప్పుడు నిజం బయటపడకుండా ఇక నువ్వు చనిపోయేవని వీళ్ళందరినీ నమ్మించడానికి నేను వచ్చాను అనే విధంగా మనసులో మొక్కుకుంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే శరత్చంద్రను అడగాలంత కోపంగా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే భూమి అడగలేని పరిస్థితులలో వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక అపూర్వ ఒక్కసారిగా భూమి అన్న మాటలకు భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే షూట్ చేసింది బావే కదా, ఒకవేళ బావ షూట్ చేశారని పోలీసులకు తెలిస్తే అప్పుడు బావను అరెస్ట్ చేస్తారు, అప్పుడు ఒక్కొక్క నిజం బయటపడుతుంది అని చెప్పేసి ఒక్కసారిగా శరత్చంద్రను అరెస్ట్ చేసినట్టు కలగంటుంది అపూర్వ. వద్దు, బావను అరెస్ట్ చేయొద్దు, ఎవరు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే శరత్చంద్ర అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ అని గట్టిగా పిలిచేసరికి ఉలిక్కి పడి లేచి కూర్చుంటుంది. బావా, నువ్వు బాగానే ఉన్నావు కదా, నిన్ను పోలీసులు అరెస్ట్ చేయలేదు కదా, ఏంటి అపూర్వ కలగన్నావా? అవును బావా, నిన్ను పోలీసులు వచ్చి అరెస్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. అయినా ఆ విషయం మనిద్దరికి తప్ప మూడో కంటికి ఎవరికి తెలియదు కదా అని ఈ విధంగా అనుకుంటూ కంగారు పడిపోతుంటుంది. అయ్యో బావా, మనిద్దరికే కాదు ఆ భూమి కూడా అనుమానం వచ్చింది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈలోపు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇక గగన్ లేని టైంలలో కృష్ణప్రసాద్ను ఇంటికి తీసుకొస్తుంది శారద. వెంటనే పై బెడ్రూమ్లో ఇక గగన్కి తెలియకుండా ఇంట్లో తీసుకొచ్చి కృష్ణప్రసాద్కి ఇక అలా సేవలు చేస్తూ ఉంటుంది. మరోవైపు గగన్ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాడు కదా, కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది భూమి. వెంటనే గగన్, ఏంటి అందరూ అలా ఉన్నారంటుండగా, అబ్బే ఏం లేదురా, భోజనం చేస్తావా అంటుండగా, నేను ఫ్రెష్ అప్ అయి వస్తానని చెప్పేసి పైకి వెళ్తుండగా, బావా పైకి వెళ్తున్నావా? అవును, అబ్బే ఏం లేదని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. అత్తయ్య, బావకు ఒకవేళ మామయ్య ఇక్కడున్నాడన్న విషయం తెలిసిపోతుందా? అమ్మా, అదే నాకు భయంగా ఉంది. ఎన్ని రోజులని మీ మావయ్యను ఇలా చాటుగా గగన్కి తెలియకుండా కాపాడతాం అని చెప్పేసి ఈ విధంగా ఇక కంగారు పడిపోతుంటుంది. ఈలోపు వెంటనే కృష్ణప్రసాద్కి ఇక వాటర్ కోసం అని చెప్పేసి అలా ఒక్కసారిగా పొలమారుతూ ఉంటుంది. ఇక ఆ రూమ్లో నుంచి కాస్త వాయిస్ వినబడుతుండగా గగన్ లోపలికి వెళ్తుండగా, ఏంటి ఈ రూమ్లో ఎవరున్నారు, వాయిస్ వినబడుతుంది అని చెప్పేసి ఆ గది వైపు వెళ్తూ ఉంటాడు. ఇక శారద, వాడు ఒకవేళ ఆ రూమ్లో ఉన్న మావేని చూస్తే ఇక పెద్ద గొడవ అవుతుంది, నిజం బయటపడుతుందమ్మా, ఎలాగైనా వాడిని కిందికి తీసుకుని రా అని చెప్పేసి అనేసరికి భయంతో భూమి పైకి వెళ్తుంది. ఈలోపు వెంటనే గగన్ ఆ కృష్ణప్రసాద్ ఉన్న రూమ్ వైపు వెళ్తూ ఉంటాడు. మరి కృష్ణప్రసాద్ని ఆ రూమ్లో చూడడానికి వెళ్తుండగా భూమి వెంటనే బావా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఆ డోర్ లాక్ తీయబోతుండగా, ఏంటి బావా ఆ రూమ్ వైపు ఎందుకు వెళ్తున్నావు అంటే, ఇందులో ఏదో వాయిస్ వినబడ్డది. అబే ఏం లేదు బావా, అందులో పిల్లి గిట్లా ఏదన్నా మియం అని చెప్పేసి అనవచ్చు, నువ్వు దాన్ని ఎవరో ఉన్నట్టుగా ఊహించుకున్నట్టును. బావా త్వరగా బావా, మనం ఇక అని చెప్పేసి నాస్తుంటుంది. ఎచ్చి వదులు అని చెప్పేసి వెంటనే అవాయిడ్ చేసి అక్కడి నుంచి గగన్ని తన రూమ్లోకి పంపిస్తుంది. అమ్మో, ఈ ఒక్క రోజుకే ఇంత గగ్గిలంలా ఉంది. ఇక రోజు మామయ్యను బావ దగ్గర నుంచి కాపాడాలంటే దేవుడా నువ్వే హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఈలోపు గగన్ ఫ్రెష్ అప్ అయి కిందికి వచ్చిన తర్వాత ఇక భోజనం పెడుతూ ఉంటుంది శారద. అదే సమయానికి తన చేతులు వణుకుతూ ఉంటాయి. ఏంటమ్మా చేతులు ఎందుకు వణుకుతున్నాయి అంటుండగా, అబ్బాయి ఏం లేదురా అని ఈ విధంగా అంటుంది. ఏంటి మీరిద్దరు అదోలా ఉన్నారు,
మీరిద్దరూ నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అని చెప్పేసి ఈ విధంగా నిలదీస్తూ ఉంటుంది. అబే ఏం లేదురా, నిజం చెప్పండి, మీరిద్దరూ నా దగ్గర ఏదో దాస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి శారదను భూమిని నిలదీస్తూ ఉంటారు. మరి వీళ్ళిద్దరు కలిసి నిజం చెప్తారా, లేకపోతే అపూర్వ బండారం బయట పడేంత వరకు ఇక ఈ నిజాన్ని నిజంగానే కమ్ముటం పెట్టి గగనికి తెలియకుండా కృష్ణప్రసాద్ని కాపాడుకుంటూ వస్తారా? అసలు ఏం జరగబోతుంది? అపూర్వ బండారం ఇక భూమి ఏ రోజు బయట పెట్టబోతుందో తెలుసుకోవాలనుకుంటే మిస్ కాకుండా చూడండి.